ఖండం అనగా భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగం అని అర్థం. ఖండాలు మొత్తం 7. 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్క్టికా, 6 యూరోప్, 7 ఆస్ట్రేలియా. 1 ఆసియా ఖండం. ప్రపంచంలో పెద్ద ఖండం అని ఆసియా ఖండాన్ని పిలుస్తారు. దీనినే పర్వతాల పుట్టినిల్లు అని మరొక పేరు కూడా కలదు. 2 ఆఫ్రికా ఖండం. దీనినే చీకటి ఖండం అని అంటారు. దేశాలు ఎక్కువ గల ఖండం అంటే ఆఫ్రికా ఖండం. సముద్ర జంతువు మాదిరి ఖండం అన్న ఆఫ్రికా ఖండానికి పేరు కలదు. 3 ఉత్తర అమెరికా. 4 దక్షిణ అమెరికా. దీనినే పక్షి ఖండం, భూమికి ఊపిరితిత్తులు పేరుగల ఖండం అని పిలుస్తారు. మరియు త్రిభుజాకార ఆకు ఆకార ఖండం అని కూడా దక్షిణ అమెరికాకు పేరు కలదు. 5 అంటార్క్టికా ఖండం. దీనినే శ్వేతఖండం అని, అతి శీతల ఖండం అని కూడా పిలుస్తారు. ఖండాలన్నిటిలో ఎత్తైనది అంటార్క్టికా ఖండం. అడవులు లేని ఖండం అని కూడా అంటార్క్టికా ఖండాన్ని పిలుస్తారు. 6 యూరోప్ ఖండం. ఉష్ణమండల ఎడారులు లేని ఖండం అంటే యూరోప్ ఖండం. అత్యధిక జనసాంద్రత ఉన్న ఖండం అంటే యూరోప్ ఖండం. 7 ఆస్ట్రేలియా. ప్రపంచంలో అతి చిన్న ఖండం అంటే ఆస్ట్రేలియా ఖండం. దీనిని నిర్జన ఖండం అని, ద్వీప ఖండం అని కూడా పిలుస్తారు. ఖండాల మొత్తం విస్తీర్ణం 148,6,47,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ప్రపంచ భూభాగంలో వీటి శాతం 29%. 1 ఆసియా ఖండం. మొత్తం 4,45,79,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఆసియా ఖండం జనాభాలో మొదటిది ఖండం అనగా ఆసియా ఖండం. ఖండాలన్నిటిలో పెద్ద ఖండం అనగా ఆసియా ఖండం. ప్రపంచంలో 30% భూభాగాన్ని ఆక్రమించి ఉన్న ఖండం అంటే ఆసియా ఖండం. 60% జనాభాని కలిగి ఉన్న ఖండం అంటే ఆసియా ఖండం అని పేరు కలదు. ఆసియా ఖండంలో మొత్తం దేశాలు 49. ఆసియా ఖండంలో పెద్ద దేశం చైనా. ఆసియా ఖండంలో చిన్న దేశం మాల్దీవులు. ఆసియా ఖండ సరిహద్దు సముద్రాలు. తూర్పున పసిఫిక్ మహాసముద్రం, బేరింగ్ జలసంధి కలిగి ఉన్నది. పడమర కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం కలిగి ఉన్నది. ఉత్తరం ఆర్కిటిక్ సముద్రం కలిగి ఉన్నది. దక్షిణం హిందూ మహాసముద్రం కలిగి ఉన్నది. ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశం రష్యా. ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశం చైనా. రెండవది భారత్. చైనా అండ్ భారత్ జనాభా పరంగా 38% ఆక్రమించి ఉన్నాయి. ఆసియాలో పెద్ద ఎడారి గోబీ ఎడారి. ఆసియాలో లోతైనది మృత సముద్రం. ఆసియాలో పొడవైన నది యాంగ్టీజ్ సికియాంగ్ బ్లూ రివర్. చైనా దుఃఖదాయని హుయాంగ్హు. దీనినే పసుపు సముద్రం అంటే ఎల్లో రివర్ అని పేరు కలదు. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష చైనా భాష, మండరిన్ భాష. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం జపాన్లోని టోక్యో నగరం. ప్రపంచంలో పొడవైన గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మంగోలియా గిరిజన తెగల దాడుల నుండి రక్షణ కొరకు దీనిని నిర్మించినది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగిన దేశం చైనా 14 దేశాలతో. ప్రపంచంలో సముద్రాలలో పెద్దది
దక్షిణ చైనా సముద్రం. ప్రపంచంలో ఎత్తైన టిబెట్ పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలో ఎత్తైన పట్టణం వించువాన్ చైనా. ప్రపంచంలో ఎత్తైన రైల్వే లైన్ చైనా టు టిబెట్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా 828 మీటర్లు దుబాయ్. ప్రపంచంలో పెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. రెండవది దక్షిణ భారత ద్వీపకల్పం. ప్రపంచంలో ఎత్తైన దేవాలయం అంగ్కోర్ వాట్ కాంబోడియా. ప్రపంచంలో ఎక్కువ పహార సరిహద్దు 38 డిగ్రీల ప్యారలల్ దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియా దేశాల మధ్య ఉన్నది. ప్రపంచంలో తొలి నది అనుసంధాన నదులు అముదార్యా మరియు సిముదార్యా. ఆసియా ఖండంలో భూపరివేష్టిత దేశం లావోస్. ఆసియా ఖండంలో వలస రాజ్య స్థాపన జరగని దేశం థాయిలాండ్. ప్రపంచంలో అధిక దీవుల సమూహ దేశం ఇండోనేషియా. 1000 ద్వీపాల ద్వీపం బలి ఇండోనేషియాలో ఉన్నది. ప్రపంచంలో అగ్ని పర్వత పేలుడు సంభవించే దేశం ఇండోనేషియా. ప్రపంచంలో పెద్ద భూపరివేష్టిత దేశం కజకిస్తాన్ మరియు మంగోలియా. ప్రపంచంలో అతి తక్కువ తీరరేఖ ఉన్న దేశం మొనాకో కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. భారతదేశం యొక్క కన్నీరు చుక్క అని ఏ దేశానికి పేరు? శ్రీలంక. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? లావోస్. ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? భూటాన్. ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? కొరియా. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? జపాన్. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మయన్మార్. బంగారు శిఖరాల దేశం మయన్మార్. ల్యాండ్ ఆఫ్ మౌంటైన్ అండ్ రివర్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మయన్మార్. పవిత్ర నగరం జెరూసలేం. పవిత్ర పర్వతం జపాన్లోని ఫిజియామా అగ్ని పర్వతం. ఫర్బిడెన్ సిటీ టిబెట్లోని లాసా. సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ బాగ్దాద్. సముద్రాలన్నిటిలో అతి పెద్దది దక్షిణ చైనా సముద్రం. ప్రపంచంలో పొడవైన జల సంధి టాటార్ జల సంధి. చైనా మరియు రష్యా దేశాల సరిహద్దుల నుండి ప్రవహించే జలసంధి టాటార్ జలసంధి. ఆసియా ఖండాన్ని మరియు ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసే సముద్రం ఎర్ర సముద్రం. జపాన్ మరియు రష్యా దేశాల మధ్య ఉన్న వివాదాస్పద దీవులు కుర్దిల్ దీవులు. చైనా మరియు మలేషియా ఫిలిప్పైన్స్ మధ్య ఉన్న వివాదాస్పద దీవులు స్పార్టీ అండ్ పార్సెల్. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవులు న్యూమూర్ దీవులు. ఆసియాను ఉత్తర అమెరికా నుండి వేరు చేసే జలసంధి బేరింగ్ జలసంధి. ఆసియాను యూరప్ నుండి వేరు చేసే జలసంధి బాస్పరస్ జలసంధి. దక్షిణ చైనా సముద్రాన్ని పసిఫిక్తో కలిపే జలసంధి లూజోన్ జలసంధి. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను
ఇరాన్ నుండి వేరు చేసే జలసంధి హార్మోజ్ జలసంధి. చైనాను తైవాన్ నుండి వేరు చేసే జలసంధి ఫార్మోసా జలసంధి తైవాన్ జలసంధి. మలయా ద్వీపకల్పాన్ని సుమత్రా దీవుల నుండి వేరు చేసే జలసంధి మలక్కా జలసంధి. దక్కన్ పీఠభూమి ఇండియా వాయువ్య దిశలో ఉన్నది. భూమధ్య రేఖ ప్రాంతంలో అతి పెద్దదైన నగరం సింగపూర్ సిటీ. టిబెట్ పీఠభూమి ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. కూన్లూన్ మరియు హిమాలయాల మధ్య విస్తరించి ఉన్నది. లడఖ్ పీఠభూమి కారాకోరం మరియు హిమాలయ పర్వతాల మధ్య విస్తరించి ఉన్నది. ఆర్మేనియన్ పీఠభూమి కాస్పియన్ మరియు నల్ల సముద్రం మధ్య ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఎడారి దస్త్ ఐ కవీర్ ఇరాన్లో ఉత్తర దిక్కున ఉన్నది. బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చే శరణార్థుల్ని ఏమని పిలుస్తారు? చక్మా శరణార్థులు. భారతదేశానికి చైనా దేశానికి మధ్య సరిహద్దు రేఖ మెక్ మోహన్ రేఖ. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మధ్య సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్య సరిహద్దు రేఖ రాడ్ క్లిప్ రేఖ. భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్య సరిహద్దు వివాద ప్రాంతం సర్క్రిక్ 24 డిగ్రీల అక్షాంశం. భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్య ఉద్రిక్తలు చోటు చేసుకునే ప్రాంతం కారాకోరం కనుమల్లోని సియాచిన్ గ్లేషియర్. భూకంపాల దేశం మరియు సూర్యుడు ఉదయించే దేశం ఏది? జపాన్. ప్రపంచ వింతల్లో భాగమైన వేలాడే ఉద్యానవనాలు ఉన్న దేశం బాబిలోనియా ఇరాక్. ప్రపంచ వింత డయానా టెంపుల్ మరియు మౌసోలస్ సమాధులు ఉన్న దేశం టర్కీ. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో మొదటిది చైనా. ప్రపంచ వరి ఉత్పత్తుల్లో రెండవది భారత్. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో మొదటిది చైనా. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో మూడవది భారత్. ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో మొదటిది చైనా. ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో మూడవది భారత్. ప్రపంచంలో ఓపియం మత్తు మందు ఉత్పత్తిలో ప్రథమ దేశం ఆఫ్ఘనిస్తాన్. గోల్డెన్ ట్రయాంగిల్ గోల్డెన్ క్రిసెంట్. భారత్ దేశం రాజధాని న్యూఢిల్లీ. కరెన్సీ రూపాయి. శ్రీలంక దేశం రాజధాని కొలంబో. శ్రీలంక కరెన్సీ రూపే. నేపాల్ దేశం రాజధాని ఖాట్మండు. కరెన్సీ రూపీ. పాకిస్తాన్ దేశం రాజధాని ఇస్లామాబాద్. రూపీ. మాల్దీవులు దేశం రాజధాని మాలే. కరెన్సీ రూపాయి. బంగ్లాదేశ్ దేశం రాజధాని ఢాకా. కరెన్సీ ఢాకా. భూటాన్ దేశం రాజధాని థింపూ. కరెన్సీ గుల్ట్రమ్. ఆఫ్ఘనిస్తాన్ దేశం రాజధాని కాబూల్. కరెన్సీ ఆఫ్ఘనీ. చైనా దేశం రాజధాని బీజింగ్. కరెన్సీ యువాన్. జపాన్ దేశం రాజధాని టోక్యో. కరెన్సీ యోన్. హాంకాంగ్ దేశం రాజధాని విక్టోరియా. కరెన్సీ డాలర్. దక్షిణ కొరియా దేశం రాజధాని సియోల్. కరెన్సీ వన్. ఉత్తర కొరియా దేశం రాజధాని ప్యాంగ్ యాంగ్. కరెన్సీ వన్. ఇండోనేషియా దేశం రాజధాని జకర్తా. కరెన్సీ రూపియా. మలేషియా
దేశం రాజధాని కౌలాలంపూర్, కరెన్సీ రింగిట్. సింగపూర్ దేశం రాజధాని సింగపూర్, కరెన్సీ డాలర్. ఫిలిప్పీన్స్ దేశం రాజధాని మనీలా, కరెన్సీ పెసో. టర్కీ దేశం రాజధాని అంకారా, కరెన్సీ లీరా. ఇరాన్ దేశం రాజధాని టెహ్రాన్, కరెన్సీ రియాల్. ఇరాక్ దేశం రాజధాని బాగ్దాద్, కరెన్సీ దీనార్. సౌదీ అరేబియా దేశం రాజధాని రియాద్, కరెన్సీ రియాల్. ఇజ్రాయిల్ దేశం రాజధాని జెరూసలేం, కరెన్సీ షెకెల్. యుఏఈ దేశం రాజధాని అబుదాబి, కరెన్సీ దిర్హం. మయన్మార్ ఒకప్పటి పేరు బర్మా, న్యూఫిడా, కరెన్సీ క్యాట్. థాయిలాండ్ ఒకప్పటి పేరు సియామ్, కరెన్సీ బహౌత్. ఆసియా ఖండ జాతులు ఆఫ్రిదీలు, మహసూద్, పాకిస్తాన్ వాయువ్య ముస్లిం గిరిజనులు, బెడ్డాలు శ్రీలంక, కిర్గిజ్లు ఆసియా మధ్య ప్రాంతం, సెమాంగ్ మలేషియా గిరిజనులు. ఆసియా ఖండ నదీ తీరంలో ఉన్న నగరాలు పాకిస్తాన్ లాహోర్ పట్టణం రావి నది ఒడ్డున ఉన్నది. పాకిస్తాన్ కరాచీ పట్టణం సింధు నది ఒడ్డున ఉన్నది. మయన్మార్ యాంగూన్ పట్టణం ఐరావతి నది ఒడ్డున ఉన్నది. ఇరాక్ బాగ్దాద్ పట్టణం టెహ్రీస్ నది ఒడ్డున ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ పట్టణం కాబూల్ నది ఒడ్డున ఉన్నది. చైనా షాంఘై పట్టణం యాంగ్ సెకియాంగ్ నది ఒడ్డున ఉన్నది. చైనా చిట్టిగాంగ్ పట్టణం యాంగ్ సెకియాంగ్ నది ఒడ్డున ఉన్నది. రష్యా మాస్కో పట్టణం మాస్కోవా నది ఒడ్డున ఉన్నది. రష్యా స్టాలిన్ గ్రాడ్ వోల్గా నది ఒడ్డున ఉన్నది. రష్యా లెనిన్గ్రాడ్ పట్టణం నెవా నది ఒడ్డున ఉన్నది. జపాన్ టోక్యో పట్టణం సుమిద అరాకావా నది ఒడ్డున ఉన్నది.